గోటితో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకోవడం అనే సామెత అచ్చం అతికినట్టు సరిపోతుంది అమెరికాకు. ఎందుకంటే చర్చలతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపాల్సిన డొనాల్డ్ ట్రంప్ వేల కోట్ల డాలర్ల యుద్ధానికి దిగాడు. యుద్ధంలో అనుకున్నది సాధించింది దేవుడెరుగు. ఈ యుద్ధంలో ఇరాన్ను అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చాడు. ప్రపంచ దేశాలను బెదిరించేందుకు హర్ముజ్ను ఆయుధంగా చేసుకొని ఇరాన్కు తెలిసేలా చేశాడు. అంతేకాదు యుద్ధానికి దిగినందుకు ఇరాన్కు 30,000 కోట్ల డాలర్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. అందుకే వియత్నాం యుద్ధం కంటే ఇరాన్ యుద్ధంలో అమెరికాకు ఘోరంగా ఓడిపోయిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అసలు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ సాధించిందేమిటి? వియత్నాం యుద్ధాన్ని ఇరాన్ వారు ఎందుకు పోలుస్తున్నారు? నిజంగానే అమెరికా యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిందా? వాచ్ దిస్ స్టోరీ. ఇరాన్ యుద్ధంలో ట్రంప్ సాధించిందేంటి? అమెరికా వ్యూహం ఎక్కడ తుస్సుమంది? బాంబులు వేసి ట్రంప్ గిఫ్ట్లిచ్చాడా? ప్రతి యుద్ధం ఒక ప్రణాళికతో మొదలవుతుంది, కానీ ముగింపు మాత్రం కేవలం వివరణలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని చరిత్ర చెబుతోంది. ఇరాన్పై అమెరికా సాగించిన యుద్ధంలో ప్లాన్స్ ముగిసిపోయాయి. ఇప్పుడు యుద్ధాన్ని సమర్థించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్కు వివరణలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మొదట్లో ఇరాన్పై యుద్ధం అమెరికాకు చాలా సులువుగా అనిపించింది. యుద్ధానికి దిగితే ఇరాన్ ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని కూలదోస్తారని అధ్యక్షుడు ట్రంప్ భావించాడు. లేదంటే ఇరాన్ పాలకులు లొంగిపోయి అమెరికా డిమాండ్లకు తల వంచుతారని అంచనా వేశాడు. కానీ ఈ రెండింటిలో ఏదీ జరగలేదు. కేవలం బాంబులు కురిపించినంత మాత్రాన రాజకీయ విజయాలు సాధించలేవనే చేదు నిజాన్ని సూపర్ పవర్ కంట్రీ అతి త్వరలోనే గ్రహించింది. నిజానికి తరతరాలుగా అగ్రదేశాలు ఇలాంటి తప్పుల్ని పదే పదే చేస్తున్నాయి. ప్రపంచాన్ని ఏలిన బ్రిటిషర్లు ఈ పాఠం నేర్చుకున్నారు. ఆ తర్వాత సోవియట్ల వంతొచ్చింది. వియత్నాంలో అమెరికన్లు నేర్చుకున్నారు. అయితే వియత్నాం యుద్ధం కలిగించిన నష్టం కంటే ఎక్కువ నష్టాన్ని మిగిల్చిన ఏకైక యుఎస్ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచాడు. ఇప్పుడు ఈ పోలిక మీకు కాస్త విడ్డూరంగా అనిపించవచ్చు. నిజమే, వియత్నాం యుద్ధం 19 ఏళ్లకు పైగా సాగింది. కానీ ఈ యుద్ధం కేవలం 3 నెలల కంటే కాస్త ఎక్కువ కాలమే నడిచింది. వియత్నాం యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అదృష్టవశాత్తు ఇరాన్ యుద్ధంలో మరణాల సంఖ్య చాలా తక్కువ. వియత్నాం యుద్ధానికి ఇరాన్ యుద్ధానికి అసలు పోలికే లేదు. కానీ యుద్ధాల తీవ్రతను ఎప్పుడూ శవాల లెక్కలతో కొలవలేము. యుద్ధాల తీవ్రతను ఫలితాలను బట్టి కొలుస్తారు. సరిగ్గా ఇక్కడే వాషింగ్టన్కు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. సాంకేతిక ఆధిపత్యం, అలాగే స్టెల్త్ బాంబర్లు, ఖచ్చితత్వంతో దూసుకెళ్లే క్షిపణులు, వేల కోట్ల డాలర్ల సైనిక సంపత్తి ఇవన్నీ ఉన్నప్పటికీ ఇరాన్ యుద్ధంలో అమెరికా తుస్సుమంది. వ్యూహాత్మక ఓటమిని మూటగట్టుకుంది. వియత్నాం ఒక మానసిక క్షోభను మిగిల్చింది. కానీ ఇరాన్ యుద్ధం భవిష్యత్తును పూర్తిగా మార్చేసేలా కనిపిస్తోంది. అమెరికాకు వియత్నాం అసలు ఎలాంటి అర్థాన్ని మిగిల్చిందో ఒక్కసారి ఆలోచించండి. దశాబ్దాలుగా అమెరికన్లు వియత్నాంను తమ దేశానికి మానని పుండులా భావించారు. ఆ అనుభవం ఎంత చేదుగా మారిందంటే అమెరికన్లు వియత్నాం అనే పదాన్ని వాడినప్పుడు తమ దేశం ఘోర పరాజయానికి సంకేతంగా భావిస్తారు. నిజానికి ప్రపంచంలో అగ్రదేశం విర్రవీగుతోన్న అమెరికాకు అది తొలి ఓటమి. పసిక్కూన లాంటి వియత్నాం చేతిలో అమెరికా భారీ ఓటమిని ఎదుర్కొంది. నిజానికి అమెరికాలో ఒక వర్గం వియత్నాంను సామ్రాజ్యవాద అహంకారానికి ఒక హెచ్చరికగా చూస్తే, మరో వర్గం మాత్రం తమ దేశం అంచనా వేయడంలో పొరపాటు చేసిందని సరిపెట్టుకుంది. అయితే వారి మధ్య విభేదాలున్నా అమెరికన్లందరూ కూడా ఒకే ఒక విషయంలో మాత్రం ఏకీభవించారు. వియత్నాం యుద్ధం అనేది అమెరికాకు జాతీయ అవమానం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఒక దేశం పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళ్లి వియత్నాం ఊబిలో ఇరుక్కుపోయిన క్షణంగా చరిత్రలో నిలిచిపోయింది. కేవలం ఆయుధ బలమే యుద్ధాలను గెలిపించదని అమెరికాకు వియత్నాం పాఠం నేర్పింది. 2014లో జరిగిన ఒక సర్వే ప్రకారం 58% మంది అమెరికన్లు వియత్నాం యుద్ధాన్ని అమెరికా చరిత్రలోనే చీకటి అధ్యాయంగా భావించారు. కేవలం 12% మంది మాత్రమే దాన్ని గర్వకారణంగా చూశారు. అయితే వియత్నాం చేతిలో అమెరికా ఓడిపోయినా అగ్రదేశ ఆధిపత్యాన్ని మాత్రం వాషింగ్టన్ కోల్పోలేదు. అమెరికా కోల్డ్ వార్లో విజయం సాధించింది. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యంగానే కొనసాగింది. దాని మిత్ర దేశాల కూటమి చెక్కు చెదరలేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. కాలక్రమేణా ప్రత్యర్థి దేశాలు కుప్పకూలిపోయాయి. చివరికి ఈ రోజున చూస్తే వాషింగ్టన్తో వియత్నాం ఆశ్చర్యకరమైన రీతిలో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తోంది. ఆ యుద్ధం ఒక విషాదమే కావచ్చు, కానీ వ్యూహాత్మకంగా అమెరికా ఆ దెబ్బను తట్టుకుని ముందడుగు వేయగలిగింది. కానీ ఇరాన్ విషయంలో కూడా ఇదే మాట చెప్పగలమా? ఎందుకంటే ట్రంప్ సాగించిన యుద్ధం కేవలం లక్ష్యాలను సాధించడంలో మాత్రమే విఫలం అయ్యాడు అనుకుంటే అది వేరు. కానీ ఏ వ్యవస్థనైతే నాశనం చేయాలని ట్రంప్ ప్లాన్ వేశాడో ఆ వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఇరాన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే అమెరికా లక్ష్యం, కానీ అది జరగలేదు.
యుద్ధం వల్ల ఇరాన్ మరింత తీవ్రవాద ధోరణి వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం ఆ దేశ అధికార చక్రం పూర్తిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమం విషయానికొద్దాం. టెహ్రాన్ అణు సామర్థ్యం గురించి ట్రంప్ పదే పదే ప్రస్తావించాడు. అది ప్రపంచానికే ముప్పని వాదించాడు. కానీ 3 నెలల పాటు యుద్ధం చేసిన ట్రంప్ సాధించిన ఫలితం ఏంటి? ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియంపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం లేదు. టెహ్రాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి చర్చలు జరగలేదు. పైగా ట్రంప్ తన పంథాను మార్చుకున్నాడు. బ్యాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ నిల్వ చేసుకునేందుకు కూడా అనుమతిచ్చాడు. ఇరాన్ వద్ద బ్యాలిస్టిక్ క్షిపణులు ఉండడంపై మీకు అభ్యంతరం లేదా అని ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ఇతర దేశాల దగ్గర బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నప్పుడు ఇరాన్ వద్ద ఉండొద్దు అనడం అన్యాయమని ట్రంప్ సమాధానం ఇచ్చాడు. అణు ఆయుధానికి బ్యాలిస్టిక్ క్షిపణి సమానం కాదని ట్రంప్ తేల్చేశాడు. సౌదీ అరేబియా, ఖతార్ ఇలా అందరి వద్ద బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్న విషయాన్ని ట్రంప్ ఎత్తి చూపాడు. అవి ఇరాన్ వద్ద ఉంటే తప్పు కాదని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఇరాన్ ఇప్పుడు మునుపటి కంటే భారీగా నిధుల్ని సొంతం చేసుకుని యుద్ధం నుంచి బయటపడగలిగింది. స్తంభింపజేసిన $1,200 కోట్ల విలువైన ఇరాన్ ఆస్తులను ట్రంప్ విడుదల చేశాడు. టెహ్రాన్ చమురు నెట్వర్క్పై ఉన్న ఆంక్షలను కూడా ట్రంప్ ఎత్తేశాడు. ఇరాన్ ఇప్పుడు తన చమురు విక్రయాలతో లాభాలను ఆర్జించవచ్చు. తమ దేశ పునర్నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వానికి ఏకంగా $30,000 కోట్ల అందనున్నాయి. వీటన్నింటికంటే అత్యంత స్పష్టమైన ఫలితం ఏంటంటే హర్ముజ్ జలసంధిని అనుకున్నట్టుగా ఎలా మూసివేయొచ్చో ఇరాన్ ఇప్పుడు ప్రాక్టికల్గా నేర్చుకుంది. ప్రపంచాన్ని బెదిరించడానికి ఇప్పుడు హర్ముజ్ జలసంధి అనేది ఇరాన్కు బలమైన ఆర్థిక ఆయుధంగా మారింది. నిజంగా అదొక అద్భుతమైన ఫలితమే. ఆధునిక చరిత్రలో బాంబుల దాడికి గురై ఆ తర్వాత బహుమతులు అందుకున్న మొదటి దేశంగా ఇరాన్ నిలిచింది. వైట్ హౌస్ దీన్ని విజయంగా అభివర్ణించింది. అసలు ఒక్క బాంబు కూడా వేయకుండా సాధించగలిగే ఒప్పందం కోసం యుద్ధంలో $1,000 కోట్ల ట్రంప్ తగలేశాడు. దీన్ని కూడా విజయమని గొప్పలు చెప్పుకుంటున్నాడు. యుద్ధాలు ఎలా మొదలయ్యాయనే దానికంటే ఎలా ముగిశాయన్నదే కీలకం. వియత్నాం యుద్ధం తర్వాత అమెరికా ఊబి నుంచి బయటపడి తన దృష్టిని సులభంగానే వేరే ప్రాంతాలపైకి మళ్లించగలిగింది. కానీ గల్ఫ్ దేశాల విషయంలో అలాంటి నిష్క్రమణ అంత ఈజీ కాదు. ఈ ప్రాంతం ప్రపంచ ఇంధన మార్కెట్లకు, సప్లై చైన్లకు, వ్యూహాత్మక కూటములకు గుండెకాయ లాంటిది. అందువల్ల ఇరాన్ యుద్ధాన్ని వియత్నాం యుద్ధంతో పోలిస్తే అమెరికాకు చాలా భారంగా మారుతుంది. అమెరికా యుద్ధం కారణంగా ఇరాన్ మరింత బలోపేతమైన సైనికంగా ఆధునికీకరించబడింది. అయితే ఇజ్రాయెల్తో అమెరికాకున్న బలమైన సంబంధాల కారణంగా భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు జరిగే ప్రమాదం ఉంది. ఇది యూరోప్, దక్షిణాసియాలపై కూడా ప్రభావం చూపించవచ్చు. ఇక రాబోయే రోజుల్లో వాషింగ్టన్ ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిత్రదేశాలు అమెరికా నిర్ణయాధికారాన్ని ప్రశ్నిస్తాయి. ప్రత్యర్థులు అగ్రదేశం పట్టుదలను పరీక్షిస్తాయి. అమెరికా ప్రజలు భవిష్యత్తులో ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని అస్సలు ఇష్టపడరు. వియత్నాంలాగా ఈ వైఫల్యాన్ని అమెరికా అంత తేలిగ్గా వదిలిన పరిణామాలు మరింత విస్తృతంగా, లోతుగా, సుదీర్ఘ కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. అందుకే కొందరు విశ్లేషకులు ఈ వైఫల్యం వియత్నాం కంటే ఇరాన్ యుద్ధంలో ఘోరమైన ఓటమిని అమెరికా మూటగట్టుకుందని వాదిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ యుద్ధం వల్ల జరిగిన వ్యూహాత్మక నష్టం చాలా ఎక్కువ. వియత్నాం యుద్ధం అమెరికా అహాన్ని మాత్రమే దెబ్బతీసి ఉండొచ్చు. కానీ ఇరాన్ మాత్రం అమెరికా అగ్రరాజ్య శక్తికే గండి కొట్టింది. ఈ 2 యుద్ధాలకు ఉన్న పెద్ద వ్యత్యాసం అదే.